నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ రోజు వీడియోలోనైతే నేను చెప్పాను గదా! గివ్ అవే ఇస్తాను అని జెప్పేసి. గివ్ అవే అయితే నేను 5 మెంబర్స్‌కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పినాను. షార్ట్‌లో ఏం చెప్పానంటే ఎక్కువ లైక్స్ ఏ కామెంట్‌కొస్తదో వాళ్ళకి గూడా ఇస్తానని చెప్పినానన్నమాట. రెగ్యులర్‌గా మనల్ని ఫాలో అవుతూ కామెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు టాప్ కామెంటర్స్ అని చెప్పేసి ఉంటది. అండ్ వాళ్ళు రెగ్యులర్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో నుండి కొంతమందిని పిక్ చేసుకుంటాను. సో, ఆ కొంతమందిలో గూడా ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, కామెంట్స్‌లో గూడా కొన్ని పిక్ జేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే 5 మెంబర్సే అనుకున్నాం గాబట్టి వాళ్ళ కామెంట్స్‌లో గూడా ఎవరి కామెంట్‌కైతే ఎక్కువ లైక్స్ వచ్చినాయో వాళ్ళని గూడా నేను పిక్ జేసుకుంటాను. ఒకళ్ళకి మాత్రం ఆ లైక్స్ ఎక్కువొచ్చిన వాళ్ళని నార్మల్‌గా రీసెంట్‌గా సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రీసెంట్‌గానే ఒక్క కామెంట్ వచ్చింది ఫస్ట్. తర్వాత నుండి వాళ్ళు కామెంట్ చేశారు. అయినా గూడా పర్లేదు. ఎందుకంటే వాళ్ళది ఎక్కువ లైక్స్ వచ్చినాయి. నేను జెప్పాను గదా! ఆ వీడియోలో ఎక్కువ లైక్స్ అయితే ఎవరి కామెంట్‌కొస్తాయో వాళ్ళకి ఇస్తానని. సో, వాళ్ళనైతే ఒక్కరిని పిక్ జేసుకున్నాను. మిగతా నలుగురిని మాత్రం రెగ్యులర్‌గా మనల్ని ఫాలో అయ్యి, మన దానిలో కామెంట్ జేస్తూ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసినానన్నమాట. ఎందుకంటే రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి, రెగ్యులర్‌గా కామెంట్ చేసే వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి గదా! కాబట్టి అందుకోసం అని జెప్పేసి నేను ఇట్లా డిసైడ్ అయినాను. ఏం అనుకోకండి. రాని వాళ్ళు ఏం డిసప్పాయింట్ గాకండి. నెక్స్ట్ మీకు గూడా వస్తది. సో, నేను ఒకటే చెప్తున్నాను. ఇదంతా గూడా ఒక లక్కీ డ్రా లాగా తీస్తాం అనుకుంటున్నాను. ఒక 10 మెంబర్స్ పేర్లయితే ఒక చిట్టీలాగా రాసి అందులో వేసేసి దానిలో నుండి చేసుకుంటాను. ఇగ వాళ్ళ లక్ మీద ఆధారపడి ఉంటది. మరి ఇంత చెప్పినాను అసలు గివ్ అవే ఏంటిది అనుకుంటున్నారా? చూసిర్రు గదా! ఈ శారీ. ఈ బ్యూటిఫుల్ శారీ అన్నమాట. దీనిలో కలర్స్ 5 కలర్స్ అయితే ఉన్నాయి. ఆ 5 కలర్స్ 5 మెంబర్స్‌కి పంపుతాను. సో, ఇది నార్మల్‌గా మీరు చూసే ఉంటారు. నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఈ శారీ. ఇంతకుముందు గివ్ అవే ఇచ్చినప్పుడు ఫస్ట్ గివ్ అవేలో టాప్ 2 వాళ్ళకి ఇచ్చినాను ఈ శారీ. ఇప్పుడు 5 మెంబర్స్‌కి ఇదే శారీ ఇవ్వబోతున్నాను. సో, చూడండి ఎంత బావుందో. అంటే ఈ కలర్ చేంజ్. కలర్ ఇదొచ్చేసి పర్పుల్ కలర్ ఉంది గానీ, నేనిచ్చేవి 5 మెంబర్స్‌కి 5 కలర్ డిఫరెంట్‌గా ఇస్తాను. చూడండి ఎంత బావుందో అసలకి. మీరు చూస్తూ ఉంటారు గదా! రోజు నా ఛానెల్‌లో నేను నార్మల్‌గా కట్టుకుంటాను జూడండి. ఇలాంటి శారీయే నేను కట్టుకున్నది గూడా. చూసిర్రు గదా! బ్లౌజ్ గూడా సేమ్ ఇట్లా ఉంటది. బ్లౌజొచ్చేసి ఇట్లా ఉంటది. ఎంత బావుందో అసలకి. శారీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. చూస్తున్నారు గదా! ఇదే శారీ గివ్ అవే శారీ. సో, ఇందులో కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇట్లా ఉన్నాయి. సో, దానిలో 5 కలర్స్ ఉన్నాయి. 5 మెంబర్స్‌కి 5 కలర్స్ అయితే నేను పంపిస్తాను. సో, కలర్ ఆప్షన్ అనేది ఎవరికీ లేదు. కాకపోతే నేను నార్మల్‌గా పిక్ చేస్తానని చెప్పినా గదా! మరి చీటీలు తీయాలి గదా! ఇప్పుడు 10 మెంబర్స్‌నైతే నేను చీటీలో రాసుకున్న తర్వాతకి ఆ చీటీలు మీకు చూపిచ్చి అందులో ఒక బాక్స్‌లో వేసి మరి మీ ముందే తీస్తాను. అది గూడా చూడండి. అక్కడ మనం చేసేది ఏముండదు. లక్ మీదనే డిపెండ్ అయి ఉంటది. సో, ఇప్పుడైతే ఇది శారీ గివ్ అవే శారీ వచ్చేసి ఇదన్నమాట. కలర్ అయితే కలర్స్ అయితే డిఫరెంట్‌గా ఇస్తాను 5 మెంబర్స్‌కి. చాలా అంటే చాలా బావుందసలు. ఎంత బావుందో! ఇలాంటి మోడల్ పట్టులో వస్తుంది ఇప్పుడు. నార్మల్‌గా ట్రెండ్ అవుతున్న డిజైన్ అన్నమాట ఇది. చాలా బావుంది. క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్‌గా మీరు కట్టుకున్న కూడా లైట్ వెయిట్‌లో ఉంటది. నంబర్స్ అయితే ఈ చీట్ల మీద రాసుకొనొచ్చినాను. 10 నంబర్స్ ఎందుకు రాసుకొచ్చినానంటే 10 మెంబర్స్‌ని నేను సెలెక్ట్ చేసినాను. దానిలో 5 మెంబర్స్‌కి ఇస్తాను గివ్ అవే. సో, ఆ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లక్‌ని బట్టే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నేమ్స్ పెట్టుకొని నార్మల్‌గా నేనిస్తే మీరు ఫీల్ అవుతూ ఉంటారు గదా! సో, అట్లా ఫీల్ కావద్దని చెప్పేసి నేను నా టాప్ కామెంటర్స్‌కి ఈ గివ్ అవే అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ టాప్ కామెంటర్స్ అండ్ ఇంక్లూడింగ్ మనకు సబ్‌స్క్రైబర్స్ అయ్యుండాలి. అండ్ రోజు ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అండ్ నా దానిలో నా 2 ఛానెల్‌లో గూడా వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి అండ్ అలాగే నేను జెప్పాను గదా! ఆల్రెడీ ఒక షార్ట్‌లో మీరు ఈ షార్ట్‌లో పర్టిక్యులర్ షార్ట్‌లో అయితే నేను ఆల్రెడీ షార్ట్‌లో చెప్పాను గదా! మీరు చేసిన కామెంట్‌కి ఎక్కువ లైక్స్ వస్తే ఎవరైతే ఎక్కువ లైక్స్ తెచ్చుకుంటారో చేసిన వాళ్ళకి గూడా ఇస్తానని జెప్పేసి. సో, దానిలో గూడా ఇద్దరిని పిక్ జేసినాను. ఆ ఇద్దరు అండ్ టాప్ కామెంట్స్ ముగ్గురు ఇంకా నాకు అంటే నార్మల్‌గా ఎక్కువ మందే చేస్తున్నారు. కాబట్టి ఒక 10 మందినైతే నేను పిక్ జేసుకున్నాను. ఈ వీక్‌లో టాప్ కామెంటర్స్ అని నాకు చూపిస్తది యూట్యూబ్ నా డాష్‌బోర్డ్‌లో. కాబట్టి ఈ వీక్‌లో ఉన్న వాళ్ళని తీసుకున్నాను. అసలు చాలా రోజుల నుండి ఉన్న వాళ్ళైతే చాలా మందున్నారు. ఒక 100 అబోవ్ కామెంట్స్ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు ఈ వీక్‌లో లేరు. కాబట్టి దానికి మనం ఏం జేయలేము. సో, ఇప్పుడు ఈ వీక్‌లో ఉన్న టాప్ కామెంటర్స్‌ని అలాగే మన షార్ట్ వీడియోలో ఎవరైతే ఎక్కువ లైక్స్ వచ్చినాయో వాళ్ళ కామెంట్‌కి వాళ్ళని గూడా నేను ఈ నంబర్స్ రాసి ఆల్రెడీ ఇక్కడ పిక్ చేస్తాను. చూడండి ఒకసారి. నంబర్ 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. ఈ 10 మెంబర్స్ లో 5 మెంబర్స్ ని మాత్రం నేను గివ్ అవేకి సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వీటిని మార్చేద్దాం. చూసారు కదా, ఇవన్నీ కూడా 10 మెంబర్స్ అయితే రాసి పెట్టుకున్నాను. దీనిలో 5 అయితే నేను చిట్టీలు తీస్తాను. ఇందులో వచ్చిన వాళ్ళకైతే గివ్ అవే నేను పంపిస్తాను. లేదా మీ ముందే చేస్తున్నాను అంతా కూడా. ఇప్పుడు వచ్చేసి ఒక చిట్టి తీయబోతున్నాను. ఇప్పుడు దీనిలో ఏ నెంబర్ ఉందో చూద్దాం. నెంబర్ 10. సో నెంబర్ 10 వాళ్ళకి గివ్ అవే కన్ఫర్మ్. కంగ్రాచులేషన్స్. మిక్స్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మీ ముందు తీస్తున్నాను చూడండి. ఇది ఏం నెంబర్ వచ్చింది? ఓకే, నెంబర్ 2. కంగ్రాచులేషన్స్. నెంబర్ 2 ఉన్న వాళ్ళకి మీకు కూడా గివ్ అవే వచ్చేసినట్టే. ఇంకా 3 చిట్టీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏ నెంబర్ వచ్చింది? 5. నెంబర్ 5 కంగ్రాచులేషన్స్. మీకు కూడా గివ్ అవే కన్ఫర్మ్ అయినట్టే. కానీ నేను ఇప్పుడు నార్మల్గా మీకు పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను. మీరు నా జీమెయిల్ ఐడికి అయితే మీ అడ్రస్, అలాగే మీరు పెట్టిన కామెంట్ కూడా అడ్రస్ అయితే నేను పెట్టిన జీమెయిల్ కి పంపండి. నేను కామెంట్ లో పిన్ చేస్తాను. అలాగే అండ్ మీరు పెట్టిన కామెంట్స్ కూడా స్క్రీన్ షాట్ తీసి పంపండి. ఒకటి అంటే నార్మల్ మొన్న రీసెంట్ గా ఈ 1 వీక్ లో పెట్టిన కామెంట్స్. సో చూడండి, 5 నెంబర్ వచ్చేసింది గివ్ అవే. కంగ్రాచులేషన్స్. ఇంకొకటే ఉంది, నెంబర్ 1. కంగ్రాచులేషన్స్. నెంబర్ 1 వాళ్ళకి కూడా గివ్ అవే అయితే కన్ఫర్మ్ అయింది. 4 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొకటే ఉంది. ఇంకొక దానిలో ఎవరు వస్తారో చూద్దాం. ఏముంటది, అందుకే బాగా కలుపుతున్నాను. దీనిలో ఎవరున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్ లక్కీ విన్నర్ ఏంటిది? 6 నెంబర్ వాళ్ళకి కూడా గివ్ అవే కన్ఫర్మ్ అయింది. కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. లక్కీ విన్నర్స్ వచ్చేసి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 6. సో వీళ్ళందరూ కూడా లక్కీ విన్నర్స్, 5 మెంబర్స్. అండ్ ఇంకొక విషయం, మీరు ఈ వీడియో చూసిన వెంటనే, ఈ వీడియో చూస్తున్నప్పుడే కింద ఈమెయిల్ ఐడి అయితే నేను ఇస్తాను కామెంట్ సెక్షన్ లో. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మీ అడ్రస్, అలాగే మీరు పెట్టిన కామెంట్ అనేది, ఈ వీక్ లో పెట్టిన కామెంట్ అనేది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి. అండ్ మీ అడ్రస్, మీ పేరు, ఇప్పుడు మీ యూట్యూబ్ లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరే నార్మల్ గా నాకు మెసేజ్ చేయండి. మెయిన్ గా మీరు పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. అది ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఎందుకంటే మీరైనా కాదని జెన్యూన్ ఉండాలి కాబట్టి ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తీసి పెట్టండి ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే ఈ వీడియో అప్లోడ్ చేసినాక 24 hours లోనే మెయిల్ ఐడికి అయితే మీ అడ్రస్ అయితే పంపాలి. ఒకవేళ మీరు పంపకపోతే మళ్ళీ నెక్స్ట్ వన్ ఎవరైతే పంపరో వాళ్ళకి బదులుగా నెక్స్ట్ ఉన్న ఈ 10 మెంబర్స్ లో నెక్స్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ డ్రా తీస్తాను. సో అందులో వచ్చిన వాళ్ళకి మళ్ళీ పంపించేస్తాను అనమాట. ఎవరైతే పంపరో వాళ్ళని స్కిప్ చేసేసి మిగతా వాళ్ళకైతే ఇస్తాను. ఖచ్చితంగా ఈ 5 మెంబర్స్ కి అయితే ఇస్తాను. ఈ 5 మెంబర్స్ లో ఎవరైనా మిస్ అయ్యారు అంటే కనుక మళ్ళీ ఈ ఓన్లీ ఉన్నాయి కదా, ఈ చిట్టీలు ఇట్లనే ఉంచుతాను. ఆ బోర్డు అట్లనే ఉంటది. సో ఇందులో నుండే తీస్తాను ఇంకొక చిట్టి. ఎవరైనా మిస్ అయి ఉంటే, దీనిలో ఎవరైనా అడ్రస్ పంపకపోతే ఈ వీడియో చూసినాక వన్ డే టైం ఇస్తాను. 1 day లోపల నాకు మీరు మెయిల్ అయితే వేయాల్సింది. లేదు అంటే కనుక డిస్క్వాలిఫై అయినట్టే అండ్ మీ గివ్ అవే అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇది లక్కీ విన్నర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే నేను కూడా గివ్ అవే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, రాని వాళ్ళైతే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ గివ్ అవేలో ఖచ్చితంగా మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ సెలెక్ట్ చేయాలని చాలా మంది ఉన్నారు. అంటే రోజు కామెంట్స్ చేసే వాళ్ళు. నా వల్ల కాదు. అందులో నుండి నేను కావాల్సుకున్న పిక్ చేసుకోవాలనేది నాకు అసలుకి అవ్వట్లేదు. ఎందుకు అంటే ఒకరిని పిక్ చేసుకుంటే ఇంకొకరు ఫీల్ అయిపోతారు కదా. అందుకోసం అని ఈ మధ్యలో టాప్ కామెంటర్స్ ఎప్పటి నుండో ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. టాప్ కామెంటర్స్ 100 అబౌట్
కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ వీక్ వాళ్ళనే తీసుకున్నాను. అది మెయిన్ గా ప్లస్ అయిపోయింది అన్నమాట. లేదంటే చాలా మంది ఉన్నారు టాప్ కామెంటర్స్. కాబట్టి ప్రతి వీక్ అనేది నేను కౌంట్ చేసుకుంటాను కాబట్టి నేను గివ్ అవే ఇచ్చేటప్పటికి ఏ వీక్ వస్తుందో నాకు కూడా తెలియదు కదా. ఖచ్చితంగా మన ఛానల్ ని చూస్తూ ఉండండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడకండి, వద్దు. సో ఇది మొత్తానికి గివ్ అవే అయితే మీ అందరికి కూడా ఈ 5గురికి వచ్చింది. సో ఇది నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని ఇట్లనే ఆదరించండి, ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మధ్యలో లైక్ చేయగానే హైప్ అని కూడా వస్తుంది. ఆ హైప్ అయితే పాయింట్స్ ఇచ్చేసేయండి. దానికి సేమ్ లైక్ లాగానే వస్తుంది అన్నమాట. మీరు లైక్ కొట్టంగానే కింద హైప్ పాయింట్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఒక హైప్ ఇవ్వండి ప్లీజ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసప్పాయింట్ మాత్రం కాకండి. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ నేను ఎప్పుడు గివ్ అవే ఇస్తానని తర్వాత అనౌన్స్ చేస్తాను. మొత్తానికి ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.